హల్లెలూయా. చదవండి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు దేవుడు సంతోషిస్తే నీ ఎడల నీకు దరిద్రం ఉంటుందా లేకపోతే సమృద్ధి ఉంటుందా? సమృద్ధి అని చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు కానీ నీ లైఫ్లో లేనింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. చదవండి. విస్తారముగా కావలేనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగ నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. ఎందుకు? నా మందిరము పాడై ఉండగా మీరందరూ మేమి ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బైబిల్లో ఏముంది? సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. సో నువ్వు దేవుని యొక్క రాజ్యం వెతకకుండా, సో నువ్వు అన్యుడు వెతికినట్టుగా నువ్వు ఈ దేవుణ్ణి వెతుకుతున్నావా? అన్యుడు వచ్చినట్టుగా దేవుడి దగ్గరకు వస్తున్నావా? అలా చేయొద్దు. ఈ వారంలో ఎంతమంది బీదవాళ్ళు కనిపిస్తే బీదవాళ్ళకి ఇచ్చారు? బైబిల్లో ఒక మాట ఉంది, బీదవానికి ఇచ్చువానికి లేని. ఎంతమందికి తెలుసా బైబిల్లో వాక్యం? కానీ నీ లైఫ్లో లేమి ఎందుకుంది? ఇచ్చావా మరి బీదవానికి? లేదు బ్రదర్, మేము ఇయ్యం, రాజ్యం కట్టాం, సాటర్డే వస్తాం లేదా సండే వస్తాం, హల్లెలూయా ఆమెన్ అంటాం, ప్రాఫిట్ ఆయిల్ పోస్తాడు, కొంచెం రిసీవ్ చేసుకుంటాం, ఆమెన్ అంటాం, ఇంటికి వెళ్ళిపోతాం. దరిద్రం కూడా నీ వెంటనే ఇంటికి వస్తుంది. కావాలా అలాగా? హల్లెలూయా. హృదయం మార్చుకోవాలా లేదా? చదవండి. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవక ఉన్నది. ఇంకొక స్క్రిప్చర్, మనీ ఎలా వస్తుంది చెప్తున్నా. చెప్పాలా వద్దా? ఆపేయాలా? మెసేజ్ టైం అవుతుందా? ఆపేయాలా? 2 Chronicles 32:26-29. రెండవ దినవృత్తాంతములు 32:26-29. తొందరగా ప్లీజ్. నీకు డబ్బులు ఎలా ఇస్తాడు దేవుడు? ఈ ఫిబ్రవరి తర్వాత ఈ 25లో దేవుడు ఎలా పనిచేస్తాడు? ఇది స్క్రిప్చర్. చదవండి. హిజ్కియా హృదయము గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులు. హృదయ గర్వం అని చెప్పండి. హృదయ గర్వం అని చెప్పండి. సో దేవుని దగ్గర నువ్వు వచ్చినప్పుడు, చర్చ్కి వచ్చినప్పుడు అదంతా కాదు ప్రభు, నీ గర్వం అంతా పక్కన పెట్టి ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకొని రావాలి. చదవండి. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. హల్లెలూయా. నేను దేవునికి ఐశ్వర్యం ఈ ప్రభు అని ప్రేయర్ చేయ. ఏం చేస్తా అంటే అతి విస్తారమైన ఐశ్వర్యం ఈ ప్రభు. ఏముంది ఇక్కడ? స్క్రిప్చర్ ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇంగ్లీష్లో చదువు దివ్య. And Hezekiah had exceeding much riches and honor. హల్లెలూయా. సో దేవుడు హిజ్కియాకి ఇక్కడ ఏమి ఇచ్చాడంట? తెలుగు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనత కలిగెను. హల్లెలూయా. సో అతి విస్తారంగా దేవుడు నీకు డబ్బులు ఇవ్వాలి, అతి విస్తారంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. చూడండి, ఐశ్వర్యవంతులు చాలా మంది అంటారు నరకానికి వెళ్తారు. నేనంట అతి విస్తారమైన ఐశ్వర్యవంతులు పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. చెప్పండి కొట్టేసే నామన్న. ఇప్పుడు come on, clap to Jesus. Be active in the house of God. Don't be like a tube light. హల్లెలూయా. చదవండి. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను. డబ్బులు ఉండొద్దు బ్రదర్, బంగారం ఉండొద్దు బ్రదర్, అది ఉండొద్దు బ్రదర్, కాదు. దాట్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను. ఈ 2025 శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వడం God is ready. I didn't hear an amen. ఇప్పుడన్నా ఆమేన్ చెప్పండి. Say amen loudly. Say I receive. నేను నమ్ముతున్నా ప్రభు అని చెప్పండి. అందరూ చెప్పండి యేసయ్యా
అతి విస్తారమైన చెప్పు. అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. డబ్బులు ఎప్పుడు వస్తాయి? అతి విస్తారమైన ఐశ్వర్యం, అతి విస్తారమైన ఘనత ఎప్పుడు వస్తుంది? నువ్వు దేవుని రాజ్యం వెతికినప్పుడు. సో నాకు గాడ్ డబ్బులు ఎలా వస్తాయి ప్రభు అంటే, పీటర్కి దేవుడు ఎలా ఇచ్చినా అని అడిగింది దేవుడు. చేప వచ్చి పీటర్కి కక్కింది. ఏం కక్కింది? ఇంకా ఇంకేమంటారు దాన్ని? నాణ్యం. నాణ్యం కదా, అంటే ఒక బంగారము డబ్బు. హల్లెలూయా. చేప కక్కింది. అయితే నాకు దేవుడు ఏమన్నాడంటే, నీకు కూడా ఫిషెస్ వచ్చి నీ ముందు డబ్బులు కక్కితే ఇప్పుడు నా మినిస్ట్రీ చేయన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నాకు దేవుడు చెప్పిన తర్వాత 2017 నుంచి 18 నుంచి I have started seeing money. Hallelujah. I didn't hear an amen. Clap and praise to Jesus. మళ్ళీ చదవండి ఇదే స్క్రిప్చర్. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. ఉండడం దేవుని చిత్తమా కాదా? చదవండి. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాలను. అందరు నించోండి ఒకసారి. చాలా బోరింగ్ గా డల్లింగ్ గా, ఐ డోంట్ నో, యాజ్ ఐఎమ్ ప్రీచింగ్ ఈ వాక్యం నాకు చెప్తున్నాడు ప్రాఫెట్, నాకు దేవుడు బోధిస్తున్నాడు అని ఎందుకు నమ్మట్లేదు? వై ఆర్ యు నాట్ బిలీవింగ్? వై ఆర్ యు నాట్ జస్ట్ రిసీవింగ్? జస్ట్ కూర్చున్నారు ఏదో నొప్పితో, ఏదో బాధతో, ఏదో శ్రమతో. అవుతుంది టైం, ఇంటికి పోయి వంట చేసుకోవాలి. ఈ దరిద్రంలో ఏం వంట చేసుకుంటారు చెప్పండి? హల్లెలూయా. ఇంకొకటి 2025లో ఇది నెరవేరబోతుంది. ఎవరి గురించి ఐ డోంట్ నో, నాకైతే నెరవేరుతుంది. ఇట్ విల్ ఫుల్ఫిల్ ఇన్ మై లైఫ్. I'm walking in this power and anointing. ఈరోజు మెసేజ్ ఏంటంటే, అతి విస్తారమైన ఆశీర్వాదం ఎలా వస్తుంది అని. హల్లెలూయా. చదవండి. అతడు వెండి బంగారములను, అందరు చదవాలి. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను. అతి విస్తారమైన ఐశ్వర్యం అని చెప్పండి. అతి విస్తారమైన ఘనత అని చెప్పండి. చెప్పండి, యేసయ్యా నాకు అతి విస్తారముగా ఐశ్వర్యము ఘనత దయచేయి. ఈ రోజు నుంచి నీ రాజ్యం వెతుకుతా. నేను నా ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, చెప్పండి, కానీ ముందు నీ రాజ్యం వెతుకుతా, నీ మందిరాన్ని కడతా. హల్లెలూయా, హల్లెలూయా. You need to take the burden in the kingdom. ముందుకు వచ్చి ప్రాఫిట్, ఈ వీక్ నేను హాల్ రెంట్ కడతా, ఈ వీక్ నేను ఇచ్చేస్తా, ఈ వీక్ నేను ఇచ్చేస్తా. టేక్ ఎ బర్డెన్. హల్లెలూయా. అవునా కదా? నేను చెప్తున్నానా బైబిల్లో? వాళ్ళు ముందు ఏం చేశారు? దేవుని రాజ్యం, దేవుని మందిరం కట్టకుండా ఏం చేశారు? వాళ్ళ ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమొచ్చింది? పిడుగులు వచ్చినాయండి హెవెన్ నుంచి ఆ డబ్బుల మీద. అవునా కదా? కంటిన్యూ. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాలను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను. లైఫ్ ఎంత మందికి కావాలో శ్రేష్టమైన ఆశీర్వాదం ఉండాలి 25 లో. లైఫ్ స్టైల్ షుడ్ బి బ్లెస్డ్ ఇన్ 25. ప్రాస్పెరిటీ ఉండాలా. సమృద్ధి అని చెప్పండి, ప్రాస్పెరిటీ అని చెప్పండి. యేసు నామమున లేమి అనే దురాత్మ నా జీవితాన్ని, నా కుటుంబమును విడిచి వెళ్ళిపో. యేసు నామమున నా జీవితాన్ని, నా ఇంటిని లేమి విడిచి వెళ్ళిపోను గాక. I command in the name of Jesus, you poverty, out. Say out, out in Jesus name, in Jesus name. అవుట్ అవుట్ అంటే కాదు, అవుట్ అన్నాక ఇంకొకటి కూడా చేయాలి. ఏం చేయాలి? దేవుని మందిరాన్ని ఏం చేయాలి? కట్టాలి అని చెప్పండి, కట్టాలి అని చెప్పండి.
సో ఎవరైతే వస్తున్నారో సో బాధ్యత తీసుకొని దేవుడు చూస్తాడు. చర్చ్కి నీకు దేవుడు ఉట్టిగా ఈ జేసీటీఎం చర్చ్కి పంపలేదు. ఇక్కడ నువ్వు వచ్చినప్పుడు నీకు బ్లెస్సింగ్స్ దేవుడు ఇచ్చే ముందు నీకు పరీక్ష ఉంటుంది. నువ్వు దేవునికి ఇస్తావా లేదా, ప్రేయర్ చేస్తావా లేదా, వెతుకుతావా లేదా. హల్లెలూయా. చదవండి. సంపాదించి వాటిని బొక్కసములను కట్టించెను. ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును ఉంచుటకు కోట్లను, పలు విధముల పశువులకు శాలలను, మందలకు. నీకే కాదు, నువ్వు తినగా ఇతరులకు పెట్టి పెట్టి ఇచ్చే రీతిగా దేవుడు నీ లైఫ్ ని మార్చబోతున్నాడు. This 25 God will bless you with finances, money, prosperity be your portion. I prophesy as a prophet of God. I prophesy divine money be your portion in Jesus name. May money locate your life in Jesus name. Say amen. చదవండి. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ అతి విస్తారమైన కలిమి ఈ వ్యక్తికి ఎవరిచ్చారు? ఎవరిచ్చారని ఉంది బైబిల్లో? దేవుడు అని చెప్పండి. దేవుడు అని చెప్పండి. సో అతి విస్తారమైన కలిమి ప్రభు, అతి విస్తారమైన ధనం ఈ ప్రభు అని ఈ రోజు నుంచి మీ ప్రేయర్ పాయింట్ ఉండాలి ఈ 25లో. హల్లెలూయా. చదవండి. ఈ హిజ్కియా గివోను కాలువకు ఎగువను కట్టి. ఇదంతా ఇంకా ప్రాస్పరిటీ. హల్లెలూయా. ఇంకొకటి లాస్ట్ 3 నంబర్ 1 ఏం చెప్పాను? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? చెప్పాలి, మర్చిపోయారా మెసేజ్? ప్రేయర్ చేయాలి, కంటిన్యూస్ ప్రేయర్ చేయాలి, దేవునికి కృతజ్ఞత అర్పించాలి. నెంబర్ 2 ఏం చేయాలి? దేవుని రాజ్యము. ఇప్పుడు జేసీటీఎం చర్చ్కి వచ్చారు, అడగాలి ప్రాఫిట్ మీకు ఏం అవసరం ఉంది. హల్లెలూయా. అడగాలి, ఇవ్వాలి దేవునికి. రెంట్ కట్టాలా, ఏం చేయాలి? ఒక సీట్ తీసుకొని ప్రాఫిట్, ఇది నా సాక్రిఫైస్, నేను ఇస్తున్నా, నాకు బ్లెస్ చేయండి, నాకు ప్రేయర్ చేయండి అని. హల్లెలూయా. అలా చేసినప్పుడు నువ్వు ఫిజికల్ వరల్డ్ లో చేస్తున్నావు, కానీ స్పిరిచువల్ వరల్డ్ లో ఏమవుతుంది తెలుసా? యు అట్రాక్ట్ గాడ్స్ అటెన్షన్ అండ్ యు విల్ బి ద పార్టేకర్ ఆఫ్ ప్రామిసెస్. హల్లెలూయా. నెంబర్ 3 ఇంకొక ప్రేయర్ పాయింట్ ఏంటి? అతి విస్తారమైన. ఇది ఎవరికి ఇస్తాడు? దేవుడు. సో నువ్వు దేవుని పెట్టుకుంటున్నావు అనుకో, పేతురుకు వచ్చి ఒక చేప వామిట్ చేసిందంట బంగారం. హల్లెలూయా. సో అలాగా నీకు పీపుల్ వచ్చి ధనం ఇస్తారు. హల్లెలూయా. నెంబర్ 3 4th పాయింట్ ఏంటి చెప్తున్నా? 1 Samuel 10:25 చదువు ఒకసారి. ఒక నిమిషం, ఇంకొకటి కూడా చెప్తా. ఎక్సోడస్ 10:25-26. సాతాన్కి నువ్వు హాస్పిటల్ బిల్ కట్టుకో, బయట ఇవ్వు, ఈఎంఐ కట్టుకో, వడ్డీ కట్టుకో, ఏమన్నా చేయి, చర్చ్లో ఇవ్వడం డెవిల్కి ఇష్టం ఉండదు. ఆ వాక్యం చెప్తున్నా, వినండి. ఎక్సోడస్ చాప్టర్ 10:25 చదవండి. చదవమ్మా. మోసే మేము మా దేవుడైన మళ్ళీ గట్టిగా ప్రాపర్గా. మోసే మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును వినాలి ప్లీజ్, ఈ వాక్యం వినాలి. ప్రాఫిట్ డబ్బులు గురించి చెప్తున్నాను అస్సలు అనుకోవద్దు మనసులో. పక్క నుంచి ఆల్రెడీ ఒక స్వరం వస్తుంది. హల్లెలూయా. మీ ఇష్టం, ఆ స్వరం వింటే ఇంకా దరిద్రంలో ఉంటారు. వినండి, చదవండి. ఓమార్పల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను. మా పశువులను, వాక్యం ఇయ్యాలా ప్లీజ్, కంటిన్యూ. మా పశువులను మాతో కూడా రావలెను. ఒక డెక్కైనను విడువబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెను అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠిన పరపగా. ఫరో దేనికి సాదృశ్యం? ఏ దురాత్మకి? బానిసత్వం. ఫరో ఇస్ ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్. ఇజ్రాయెల్ కి ఐగుప్తులో పెడతాడు, మరి ఐగుప్తులోనే పెట్టేస్తాడు, అక్కడే దాసత్వంలో పెడతాడు. చదవండి. అతడు వారిని పోనీయ నొలకయుండెను గనుక. ఈయన దేవుని మందిరంలో వెళ్ళి ఆఫరింగ్ ఇవ్వనీయకుండా చేస్తున్నాడు. చదువు. గనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి,
నా ముఖము ఇకను చూడవచ్చు. చాలు. మొదటి సమయాలు 10:1-3 ముగించేస్తున్నా. లాస్ట్ స్క్రిప్చర్ 1 Samuel 10:1-3. థర్డ్ థింగ్ గాడ్ ఏం చేయబోతున్నాడంటే, నీకు ఏ ఆశీర్వాదం అయితే కావాలని ప్రార్థిస్తున్నావో ఆశీర్వాదం కలిగిన వ్యక్తులను నీ దగ్గర పంపిస్తాడు. How blessings will come. God sends people and he blesses you. చదవాలి. అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని, ఆఫ్టర్ ద అనాయింటింగ్ సమూయేల్ అనాయింటెడ్, ఏమైంది? అభిషేకం వచ్చిన తర్వాత ఏమవుతుంది? చదవండి. సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత అనాయింటింగ్ రిసీవ్ చేసుకున్నావు బ్రదర్. పోయినావు, ఇండియా నేషన్ కు వచ్చిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెల్సాహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడుదురు. మనుషులు అని చెప్పండి. సో దేవుడు ఏం చేస్తాడంటే, ఈ 25 లో నీకు బ్లెస్సింగ్ ఈనికే, నీకు కార్ ఈనికే, నీకు ఇల్లు ఈనికే. God sends people. He sends people. మనుషులు అని చెప్పండి. మనుషులను కలుస్తారు అని చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు సిస్టర్స్, అక్క చెల్లి, వీళ్ళిద్దరే కూర్చుంటారు ఎప్పుడు. మీరు వెళ్ళి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారా, మాట్లాడారా? హాయ్ బ్రదర్, హలో సిస్టర్, హలో ఎలా ఉన్నారు అని పరిచయం చేసుకున్నారా? చర్చ్ అయిన తర్వాత ఆమెన్ ఎవరు ప్రేయర్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. మరి నీ డెస్టినీ హెల్పర్ ఎక్కడ కలుస్తాడు? ఇక్కడే. దావీదు ఎక్కడ కలుస్తాడు? సండే సాటర్డే చర్చ్ లో. సాల్మన్ ఎక్కడ కలుస్తాడు? ధనికులు. వాళ్ళందరూ ఎవరు? దేవునికి భయభక్తులు అందరు ఎక్కడ ఉంటారు? నువ్వు వెళ్ళి లోకంలో ఎక్కుతున్నావు, సంఘంలో ఏమో వచ్చినప్పుడు అవాయిడ్ చేస్తున్నావు, తృణీకరిస్తున్నావు. మనుషులు అని చెప్పండి. నెక్స్ట్, నీకు కనబడుదురు. వారు నీవు వెదకబోయిన గాఢబొమ్మలు దొరికినవి. నీ తండ్రి తన గాఢబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగా అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మళ్ళీ ఎవరు ఎదురుపడతారు? ముగ్గురు మనుషులు. మళ్ళీ ఎవరు? మనుషులు అని చెప్పండి. సో దేవుడు మళ్ళీ ఎవరిని పంపిస్తాడు? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైన మెసేజ్? అర్థమైందా? లేకపోతే ఏం మెసేజ్ బ్రదర్, ఏం చెప్తున్నారు బ్రదర్, ఏం మెసేజ్? ఓవర్ అవుతుంది కదా. వాక్యం నేర్చుకోకపోతే ధనం ఎలా వస్తుంది? మరి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? స్వస్థత ఎలా వస్తుంది? హల్లెలూయా. ఫస్ట్ ఏంటిది? దేవునికి ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. చేసినప్పుడు ఎలా చేయాలి? కృతజ్ఞత అర్పించుకుంటా చేయాలి. రెండవది, సెకండ్ వర్డ్ ఏంటి? దేవుని రాజ్యం కట్టాలి. వెతకడం కాదు, కట్టడం. ఇప్పుడు దాకా వెతికారు, ఇప్పుడు కట్టాలి. హల్లెలూయా. బిల్డ్ ద కింగ్డమ్. యు సీక్ ద కింగ్డమ్, బట్ నౌ యు బిల్డ్ ద కింగ్డమ్. థర్డ్ థింగ్ ఏంటి? ప్రాస్పరిటీ. ధనము అతి విస్తారమైన, మర్చిపోయారా? ఏజ్కెల్ 32:26 36:26 చెప్పాలి. ఇంత బ్లెస్సింగ్ వచనం మర్చిపోతే ఎట్లా? మీకు ధనం అవుతా చెప్పండి. అంటే దరిద్రంలో ఉంటారు. అయితే ఇంకా వాక్యాలు చదవరు కదా, గుర్తు ఉండదు. ఏజ్కెల్ ఏంటి స్క్రిప్చర్? సెకండ్ క్రానికల్స్ 32:26. రెండవ దినవృత్తాంతములు 32:36. 32:26 and 27. హల్లెలూయా. ప్రార్థిద్దాం. కమ్ ఆన్, స్టాండ్ అప్ ఎవ్రీవన్. లేచి నించొని ఈ వాక్యం గురించి ప్రేయర్ చేద్దాం.
ఆయిల్. ఉపవాసం ఉన్నప్పుడు తల నూనెతో అంటాలి అని ఉంది వాక్యంలో. హల్లెలూయా. మే దిస్ ఆయిల్ టచ్ యువర్ హెడ్ and be delivered in Jesus' name. Pour oil on everyone. Kalmos. First, worship song. Where is Divya? Divya? చర్చ్కి వస్తున్నారు, ఇంకెలా బిల్ చేయాలి, మీ దగ్గర మనీ లేదు, ఏం చేయాలి? వస్తున్నప్పుడు మీ ఫ్రెండ్ని తీసుకొని రావాలి. హల్లెలూయా. ఇన్వైట్ చేయాలి, ఇన్వైట్ ఈచ్ అదర్. మీరు చెప్పారనుకో, అండ్ జేసీటీఎం చర్చ్ కూర్చోండి అందరూ. యూట్యూబ్ ఛానల్ ఉంది జేసీటీఎం. ఓకే, go and subscribe the YouTube channel. New Instagram undi Prophet Akash. And may the Lord bless you people and increase you in the mighty name of Jesus. Oil under the button. Let everyone took the oil. Teesko poyali kada. Pray. Prepare a worship song. Iswaraktam change. As they worship, we'll see what the Lord does. I need to anoint myself. Offering time. Yeah. Ratna, take offerings. Offerings this one. తొందరగా ఆగండి. ప్రిపేర్ యువర్ సీట్. ఇది ఫస్ట్ వెయిట్ హియర్. ఇది మొదటి శనివారం, అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్. సో మొదటిది దేవునికి వెళ్ళాలి. హల్లెలూయా. సో 10 రూపీస్ 20 రూపీస్ అలా ఇవ్వద్దు, అవమానించొద్దు దేవుణ్ణి, విశ్వాసంతో ఇవ్వండి. హల్లెలూయా. Give the best. Okay, give the best. If you go to any good shop, at least you carry 2,000-3,000, right? Hallelujah. Biryani tinnankelna you carry 500 minimum. Hallelujah. So give the best to the Lord. Okay. So kinda hall undedi monna varaku, due to some problems we shifted here, and next week Saturday service undi. Okay, exact now the time is 5:20. Within 5-10 minutes I'm closing. Okay, on time. మా వాళ్ళు అడుగుతున్నారు 5:30 8:30 వరకు క్లోజ్ ప్రాఫిట్ అని. మీరు లాస్ట్ టైం ప్రాఫెసీ కోసం. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. దీస్ ఆర్ మై వర్షిపర్స్. క్లాప్ ఫర్ దెమ్ ఎవ్రీవన్. క్లాప్ ఫర్ దెమ్. ఓకే, టేక్ యువర్ సీట్. ఆన్లైన్లో ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఉన్నారా? నించోండి, లేచి నించోండి. హూ వాంట్స్ టు గివ్ ఆన్లైన్? You can give online, phone pay, Google Pay. You can give online. Okay? So, నువ్వు దేవుని రాజ్యం కట్టినప్పుడు ఆ ధనం నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. May money locate your life in Jesus' name. Okay, go. Take offerings. ఉన్నతమైనది ఇవ్వండి దేవునికి. ఓకే, ఫస్ట్ వీక్ టైట్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు give your tithes. Give your seeds. టైట్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ముందుకు రండి. ఉన్నారా ఎవరన్నా టైటర్స్ ఇన్ ద చర్చ్? టైటర్స్ ముందుకు రండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ ద టైటర్స్. దశమ భాగం నువ్వు దేవునికి ఇవ్వకపోతే ఎలా? ఓకే, ఫస్ట్ టైం వస్తే ఎగ్జామ్టెడ్, నో ప్రాబ్లం. ఇది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి నేను చెప్పట్లేదు. మళ్ళీ ప్రాఫిట్ చూడండి, డబ్బుల గురించి నాకు చెప్పిండని అనుకోవద్దు. మీరు మీ చర్చ్ లో ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. సో రెగ్యులర్ వచ్చేవాళ్ళు గివ్ ద టైమ్స్. ఓకే, who is giving online? Anyone? You can give online. Okay, చేతులు పైకి. Come on, as we worship God,
స్టార్ట్. నించుందాం. టేక్ ఆఫరింగ్స్ అందరి దగ్గర అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ జీసస్. చేతుల పైకి ప్రతి ఒక్కరు. మహోన్నతుడా, ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, తండ్రి ఇదిగో ప్రభా, ఈ ఫిబ్రవరి నెలలో మేము అందరం ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థించాలి. మౌనంగా ఏ ఒక్కరు ఉండదు ప్లీజ్. ఏ ఒక్కరు ఈ ఉపవాస ప్రార్థన, ఈ నీవు పొందుకున్న ఈరోజు తైలము, ఈ అభిషేకము ఆ కాడిని విరగొట్టును గాక. మే దిస్ అనాయింటింగ్ break every yokes in the mighty name of Jesus. May anointing of the Lord break every yoke. తండ్రి ఇదిగో ప్రభు విడుదల దయచేయండి అయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరు ఇదిగో ఇంట్లో మాట వినట్లేదో మాట వినేటట్టుగా దయచేయండి అయ్యా. కుటుంబంలో శాంతి, సంతోషము, సమాధానము దయచేయండి, నెమ్మది దయచేయండి. తల్లిదండ్రులను మార్చండి. తల్లిదండ్రులు వాక్యములు ఎదిగి పిల్లలు కూడా వాక్యములు ఎదిగే కృప దయచేయండి నాయన. అయ్యా ఇదిగో దేవా, వివాహం కాని వారికి వివాహాలు దయచేయండి. సొంత గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. స్థలము లేని వారికి స్థలము దయచేయండి. ఇస్కియాకి ఇదిగో ప్రభువా, వాక్యములో నీవు ఈ రోజు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. అతి విస్తారమైన ధనము కలిగించి ఉన్నావు ప్రభువా. అతి విస్తారమైన ధన ఘనతలు కలిగజేసి ఉన్నావు ప్రభువా. అతి విస్తారమైన ధన ఘనతలు వారికి దయచేయండి. ఇప్పుడు నీ అభిషేకముతో వారిని తాకండి. లార్డ్ టచ్ దెం విత్ ద అనాయింటింగ్. లార్డ్ టచ్ దెం. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. ద లార్డ్ ఇస్ టచింగ్. ద లార్డ్ ఇస్ టచింగ్. ద లార్డ్ ఇస్ టచింగ్. The Lord is touching. The Lord is touching. Few people, just close your eyes. Just close your eyes. చేతుల పైకి ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. Thank you Jesus. Thank you Father. Rimozo Koriandaraba, Limondoro Koriandaraba. Thank you Jesus. Thank you Lord. పరిశుద్ధాత్మ ప్రార్థించాల ప్రతి ఒక్కరు. నా జీవితంలో లేమి తీసివే దేవా, వ్యాధి తీసివే, లేమిని వ్యాధిని తీసివే, ఈ రెండు శత్రువులను తీసివే దేవా. విడుదల దయచే, ఆరోగ్యము దయచే, బలము దయచే, నన్ను విడిపించు, నన్ను స్వస్థపరచు, నాకు ఒక సాక్ష్యము దయచే. ఈ సంవత్సరము ఈ 2025 అలాగే వెళ్ళిపోకూడదు నాయన. నూతన సాక్ష్యాలు దయచేయండి. న్యూ టెస్టిమోనీస్. ఓ లార్డ్, give me new testimonies. I prophesy as you enter into the month of February. May this February, may you be filled with the faith and may you possess the promises in the mighty name of Jesus. May you have the everlasting grace in the mighty name of Jesus. మీరందరూ అధిక కృప చూచును గాక. దేవుడు నీ పాపములు క్షమించి ఉన్నాడు. నీవు నమ్ముతున్నట్లయితే, నీవు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థించి అడిగితే నీ పాపాలను ఆయన ఆల్రెడీ క్షమించేశాడు కనుక నీ ఆశీర్వాదాలకు అడ్డు ఏది లేదు. నమ్ము. కమ్ ఆన్, బిలీవ్ అండ్ ప్రే. చర్చ్ ప్రేయర్ చేయాలి. ఇప్పుడు చర్చ్ ప్రేయర్ చేయాలి. స్టార్ట్. చదువుతున్నారా? మెల్లిమెల్లిగా. తిట్టుకుంటున్నప్పుడు ఎలా తిట్టుకుంటారు? గట్టి గట్టిగా అరుస్తారు కదా. కమాన్, టంగ్స్ వచ్చిన వాళ్ళు టంగ్స్ తో మాట్లాడండి, భాషలు వచ్చిన వాళ్ళు భాషలు. కమాన్, ప్రే 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 ప్రే. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ visit their life in the mighty name of Jesus. The Spirit of the Lord visit their life for the settlement, Lord. Lord, bless them, Lord. Prosper their life. Anoint their life, Lord. I release an anointing to my church. Lord, let this anointing break every yoke, Lord. Let this anointing break every yoke, Lord. Ribozoko riandaraba, limondoro koriandaraba. As I'm going in the spirit realm, in the realms of the spirit, do you have a daughter? Kuturunda. I'm seeing a daughter as I'm touching you. Ribozoko riandaraba. Thank you Jesus. Thank you Father. Lord is opening a door. How old she is? How old she is? And the age? Married. Any problem? The Lord is speaking. Hallelujah. Any rashes?
దత్తుల ర్యాషెస్ మచ్చలు ఏదో అంటారు కదా, మచ్చలు, అలర్జీ ఎవరికన్నా నాకు ఎల్లండి ఏంటి ఎలర్జీ బాడీకి మొత్తం దురదపడుతుందా? ఓకే, దిస్ ఇస్ కైండ్ ఆఫ్ స్పిరిట్ the Lord is speaking. Come on. Father, in the name of Jesus, take it. I release the fire of the Holy Ghost. The fire of the Holy Ghost. The fire of the Lord. In the mighty name of Jesus, Lord, visit their life. Touch their life. Set him free from every rashes and sickness. In the mighty name of Jesus. In the blood of Jesus, visit them, Lord. Visit them, Lord. I pray for finances. May finances be their portion. Let there be freedom in the mighty name of Jesus. May deliverance be their portion. May every demonic forces, every witches, every evil spirits out of their bodies, Lord. Set them free, Lord. Set them free, Lord. Today's anointing. Keep coming 3 weeks. The Lord is giving you 3 weeks. Keep coming. I don't know. Thank you, Lord. Visit their life, Lord. Job ఎత్తుకుతున్నారా? You're seeking a job. సండే సెలవు కావాలి జాబ్ కోసం Because the moment I'm laying the hand, I'm hearing a job in my ear. Can I prophesy? Say yes, prophet. Say yes, prophet. ఓకే, నేను ఏం చూస్తున్నానంటే ఆత్మలో థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు. థ్యాంక్ యూ దేవా నన్ను క్షమించు అని చెప్పు. దేవా నా నోటి మాటలు నన్ను నన్ను క్షమించు. నేను పలికిన మాటలను క్షమించు. ఎందుకంటే నువ్వు చాలా నెగిటివ్ మాటలు చదువుతా ఉంటావు, అవునా కదా? చాలా నెగిటివ్. ఐమ్ హియరింగ్ వర్డ్స్. ఫ్రైడే ఏం జరిగింది? గొడవ అయిందేమన్నా? సాటర్డే కానీ ఫ్రైడే కానీ, లాస్ట్ ఫ్రైడే మమ్మీ వద్ద గొడవ అయింది. ఎప్పుడు? గురువారం ఆ టైం, ఆ మూమెంట్లో అయింది, అవునా కదా? ఐఎమ్ హియరింగ్ ఇట్. హల్లెలూయా. క్లాప్ అండ్ ప్రైజ్ గాడ్. ఐఎమ్ సీయింగ్ సంథింగ్ as you have come here. నువ్వు ఇంటికి దేవుడు ఇక్కడికి వచ్చినందుకు అలాగే వెళ్ళట్లేదు. You are going with a miracle. Take it in the mighty name of Jesus. May miracle happen, may job be released in Jesus name. Amen. Go pray near the altar. Next, one girl come. Thank you Jesus. Lord, visit their life. Visit their life, Lord. I pray in the mighty name of Jesus. Thank you, Lord. కోడలు వచ్చింది వెనక్కి? ఆమె కోడలా? ఓకే, వచ్చేసారా? ఎప్పుడు? 10 days అవుతుంది. 10 రోజులు అంటే లాస్ట్ అభిషేకానికి వచ్చారా మీరు? వచ్చానండి. అప్పుడు ఏమని ప్రవచించి ప్రార్థించాను? నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను వస్తుంది అని, బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏంజల్స్ ఇంట్లో సెట్ చేస్తుంది అన్నారు. తర్వాత కోడలు వస్తుందని చెప్పారు. వచ్చింది కోడలు. చప్పట్లు కొట్టేసాను మనం ఇప్పుడు. వావ్, restoration is happening. చేతులు ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నిశ్చయముగా నీవు తిన్న దెబ్బల వలన స్వస్థత దయచేయండి. లార్డ్, ఐ స్పీక్ హీలింగ్, లార్డ్, కంప్లీట్ హీలింగ్. లెగ్ అండ్ షోల్డర్ పెయిన్ బి హీల్డ్. ఫైనాన్సెస్ బి దేర్ పోర్షన్. ఫైనాన్సెస్ బి దేర్ పోర్షన్. Bless them with finances. Money be your portion. మీ కొడుకులు విడుదల వచ్చున్నారు. Let your child be delivered. May God give you job. Settlement. Settlement. You shall have your settlement in Jesus' name. Amen. Go and pray there. Go. Thank you, Father. Lord, let the Lord visit your life. I'm seeing 3 spirits. These are very strange, coming from 3 generations. Okay? 3 generations. 3 generations. As I'm touching you, the Lord told me, this is a demon which is stopping your marriage. Yes. You're waiting for the marriage. Lift up your hand. Can I prophesy? Say yes, prophet. Say yes, prophet. Say, Lord. Lord. Oh Lord, speak to me. Speak to me. Speak to me. Come on, stand up. Speak to me. Thank you, Jesus. Thank you, Holy Spirit.
Ribosoko Rianda Raba. I'm seeing something like H. Anyone like Ramesh? Ramesh, Ras, Ra. I'm seeing it. Give me a phone. Father, I bless the phone. May you receive the good news in Jesus' name. Thank you, Lord. I release the power of the Lord. May glory of the Lord rest upon his life. May finances release. May marriage be released. Let the Spirit of the living God touch him and let him have a testimony. In Jesus' name I pray. Amen. Clap and praise God. They came from Warangal. Clap for them. Thank you, Jesus. Lord, I pray for his tumor be healed in Jesus' name I pray. Thank you, Lord, for setting them free. ప్రతి ఒక్కరు చేతులపైకి ప్రార్థించాలి. థ్యాంక్ యూ జీసస్. నగడనేసే మా లేమిని తీసివేయండి, మా దరిద్రమును తీసివేయండి. లార్డ్ సెట్ మై లైఫ్ ఫ్రీ, లార్డ్ సెట్ మై లైఫ్ ఫ్రీ. కమ్ ఆన్ ఎవ్రీవన్, come here, Divya. Thank you, Lord. Thank you, Jesus. May the Lord's Spirit flow over your life continually, abundantly. In Jesus' name I pray. Clap and praise God. Chapel God is saying, "Amen, my brother." Elpe mundu pray before the altar and go. Okay, God bless you. Shalom. Hallelujah. So 8:35 we close the service. Shalom. సో ఎవరికైనా ప్రేయర్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రేయర్ చేసుకొని వెళ్ళొచ్చు. సీడీ ఇవ్వాలి అంటే సీడీ ఇవ్వచ్చు ఈ ఆల్టర్ దగ్గర. ఓకే. అండ్ మాకు ప్లీజ్ యవనస్తులు, యంగ్ పీపుల్, బ్రదర్ వెయిట్ చేయండి. ఎవరైనా హెల్ప్ చేయగలరా? హాల్ కొంచెం చైర్స్ తీసేసి అక్కడ పెట్టడానికి, ఆల్టర్ ఇక్కడ పెట్టడానికి, థింగ్స్ కొన్ని మార్చాలి. మీకు వాలంటీర్ వర్క్ చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే లేదు. ఓకే. గాడ్ బ్లెస్ యూ. చలో.